ముఖ్యంగా మనం గణపతి అధర్వణ శీర్షణలో చూస్తే ఏకదంతం చతుర్హస్తం పాశవం కుశిదారిణం అంటారు. అంటే గణపతికి 4 చేతులు, ఒకే ఒక దంతం. అంటే ఆ మూషికుణ్ణి సంహరించడానికి తన యొక్క దంతాన్ని విరిచేస్తాడు కనుక ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక దంతం కనిపిస్తుంది. సో ముఖ్యంగా 4 చతుర్భుజ గణపతి అని అంటారు. కానీ మా మంథనిలో అద్భుతంగా అష్టభుజ గణపతి, 8 చేతుల గణపతి, శంఖం చక్రం, ఒక దాంట్లో గాండగొడ్డలి, ఒక దాంట్లో ఖడ్గము, మరొకటి అభయహస్తము, మరొకటి చేతిలో తినే పదార్థము. ఈ రకంగా 8 భుజాలు ఉంటాయి. ఒక చెయ్యి. విచిత్రం ఏంటంటే మనకు తెలుసు శమంతకమని కథలో ఆ గణపతి ఆ ఆనందంగా బ్రహ్మాండంగా భోజించిన తర్వాత ఒక చిన్న కాలువ దాటడానికి అవస్థ పడుతూ ఉంటాడు, ఆయాస పడుతుంటాడు. ఆ సమయంలో చంద్రుడు అతన్ని చూసి పరిహసించి నవ్వుతాడు. ఆ నవ్విన సందర్భంలో ఈ చవితి చంద్రుడిని ఎవరైతే చూస్తారో చవితి రోజు, అప్పుడు అందరూ కూడా నీలాప నిందలకు గురవుతారని చెప్తారు. సో ఆ కథలో ఏదైతే ఆ ఆయాస పడుతున్న సమయంలో బొత్త గీరడం ఉంటుంది చూడండి, అది ఎక్కడైనా చూడాలి అనుకుంటే నాకు తెలిసి భారతదేశంలో ఏకైక గణపతి మా మంతినిలో మాత్రమే కనిపిస్తుంది. ఆ బొత్త గీరడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో బ్రహ్మాండమైన విగ్రహము, దాదాపు ఒక 4 feet హైట్ ఉంటుంది. అంత పెద్ద విగ్రహం మీకు ఎక్కడ కూడా కనిపించదు. సో మీరు భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ గణపతి యొక్క మరి పీఠాలు కూడా ఉన్నాయి. సో ఆ పీఠాలన్నీ కూడా దర్శించిన మీకు ఇంత అద్భుతమైన విగ్రహం ఎక్కడ కనిపించదు. మా ఊర్లో ఉత్తరాభిముఖంలో, అంటే ఉత్తరంలో అటు గోదావరి ప్రవహిస్తుంది. ఆ గోదావరికి అభిముఖంగా ఈ గణపతి మా ఊరికి ప్రారంభంలో ఉంటాడు. ఈ గణపతి ఇక్కడికి ఎట్లా వచ్చాడు అంటే, నైనా టెంపుల్స్ అని ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి, మానేరు వాగోడ్డులో. అప్పుడు నైనా టెంపుల్లో చాలా విగ్రహాలు ఇలాంటివి వాళ్ళు తయారు చేసి పెట్టారు, ప్రతిష్టాపించారు. మరి ఎప్పుడో ఎన్ని వందల సంవత్సరాల కింద తెలియదు, కానీ అక్కడ ఉన్న విగ్రహాన్ని మా మంతినిలో వాళ్ళు తెసి ఇక్కడ దీన్ని ప్రతిష్టాపించారు. అంటే మంతినికి రావడానికి ఆ గణపతికి చాలా ఇష్టం ఉండే. ఇక్కడ బ్రాహ్మణోత్తములు ఎక్కువ ఉంటారు, అభిషేకం ఎక్కువ చేస్తారు. సో ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైన భోజనాలు కూడా దొరుకుతాయనేమో ఇక్కడ మంతినికి వచ్చాడు. సో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ మా మంతిని గణపతిని కనుక ఈ నవరాత్రుల్లో కానీ ఎప్పుడు కానీ మీకు వీరున్నప్పుడు వచ్చి దర్శించుకుంటే నిజంగానే మన విగ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం అందరం కూడా సుభిక్షంగా ఆనందంగా ఉంటాం. సో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. మీరు ఏ రూపం చూసినా కూడా, చెట్టు చూసినా, పుట్ట చూసినా, ఏ ఆకులు చూసినా కూడా అందులో మీకు గణపతి రూపం కనిపిస్తుంది. మీరు గూగుల్లో వెళ్ళి చూడండి, గణపతి రూపాలు కోకొల్లలు ఎన్నో డిజైన్స్ ఉంటాయి. మీరు చూస్తే కనుక ఇది చూస్తే దీంట్లో కూడా మీకు గణపతి తొండం కనిపిస్తుంది. ఆ చెట్టును ఎక్కడ చూసినా కూడా చెట్టులో కూడా ఒక గణపతి అనేది మనకు కనిపిస్తుంది. కూడా ప్రకృతిలో మమేకమైపోయిన ఆ ఫిలాసఫీ తెలిపే దేవుడు ఎవరున్నారంటే గణపతి. ఎందుకంటే 9 రోజులు మనం సెలబ్రేట్ చేసుకున్నాక ఆ మట్టితో చేసిన ఆ గణపతిని తీసుకుపోయి మనం గోదావరిలో అనిపిస్తామంటే మళ్ళీ చివరికి కలిసిపోయేది ప్రకృతిలోనే. సో మన శరీరం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప ఫిలాసఫీ తెలిపే ఈ పండుగను మనం ఇలానే మట్టితో తయారు చేసి ఆ మట్టితో వచ్చిన మనం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను అందరికీ కూడా కోరుకుంటున్నా. సో మా మంతినిలో ఉన్న గణపతి యొక్క విశిష్టత, మీరు ఆ విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు.